నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గొప్ప త్యాగం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయ్ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తానన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను, ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగున రాక్షసుడి వద్దకొచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించండి అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుణ్ణి వదిలివేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదలాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళని వదిలే అన్నాడు. అంతలో ఒక ముత్తైదు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీకంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడిగా మారిపోయి, నేనొక గంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనమైనది, కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలిచ్చి అదృశ్యమయ్యాడు. సమాప్తం.